హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ ఇంటిగ్రేషన్స్. ఇంటిగ్రేషన్ నుంచి మనకు 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మనకి రిడక్షన్ ఫార్ములాస్ నుంచి వస్తుంది. రిడక్షన్ ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములా ఏంటి? మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. దీనికి రిడక్షన్ ఫార్ములాస్ రాయాలి. ఈ ఫార్ములా రాసే ముందర మీరు ఫస్ట్ ఇక్కడ 4 ఫార్ములాస్ ఉన్నాయి. 4 ఫార్ములాస్ నేర్చుకోండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూడివి అంటే యువి మైనస్ ఇంటిగ్రల్ విడియు, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఈ 4 ఫార్ములాస్ మీరు నేర్చుకున్న తర్వాత ప్రాబ్లం స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నాకు ఇచ్చిన రిడక్షన్ ఫార్ములాస్ ని ఐఎన్ అని రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఐఎన్ ఈక్వల్ టు ఎంత రాస్తున్నాను? సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇది ఫార్ములా. దీనికి ఏం చేస్తున్నా అంటే నేను -1 + 1 యాడ్ చేయండి. -1 + 1 యాడ్ చేసుకోండి. ఎందుకంటే -1 + 1 క్యాన్సిల్ అయితే మనకి ఎన్నే ఉంటుంది. ఇది ఏ ఫార్ములా ఉంది? ఇప్పుడు మనకి ఏ పవర్ m + n ఫార్ములాలో ఉంది. ఇదంతా m అనుకుంటే ఇది n అనుకుంటే ఏ పవర్ m + n అని రాయొచ్చు. మనం ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ n అని రాయొచ్చు. కాబట్టి దీన్ని మనం సైన్ పవర్ n - 1 + 1 మనం సైన్ పవర్ n - 1x ఇంటూ 1 ఉంది కాబట్టి n వాల్యూ 1 అంటే సైన్ x అని రాసుకోవచ్చు. ఫస్ట్ ఇది స్ప్లిట్ చేయండి ఇచ్చిన ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ ఫార్ములా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఫార్ములా ఒకటి u ఒకటి dv. దీన్ని యూగా ట్రీట్ చేయండి, దీన్ని dvగా ట్రీట్ చేయండి. సో ఇక్కడ u అంటే ఏంటి? మనకి సైన్ పవర్ n - 1x. dv అంటే ఏంటి? మనకి సైన్ ఎక్స్ dx. మొత్తం సైన్ ఎక్స్ dx ఈ పార్ట్ అంతా. dv అంటే డెరివేటివ్ ఆఫ్ v. అంటే మనకి v కావాలి. v కావాలంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మీకు v వాల్యూ వస్తుంది. ఇక్కడ u ఉంది, మనకేమో du కావాలి కాబట్టి ఈ పార్ట్ను డిఫరెన్షియేషన్ చేయండి. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ u అంటే ఎంత? du. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ పవర్ n - 1x. దీనికి డిఫరెన్షియేషన్ లేదు, మనకుండేది x పవర్ n ఉంది ఫార్ములా. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n ఫార్ములా ఎంత? n ఇంటూ x పవర్ n - 1. సో ఈ పార్ట్ అంతా x అనుకోండి. అప్పుడు n అంటే ఇక్కడ n - 1 ఉంది. n - 1 ఇంటూ x అంటే సైన్ x ఇక్కడ మనకి. సో సైన్ పవర్ n - 1 అంటే n - 1 -1. ఇదంతా n -1. సో సైన్ ఎక్స్ని x అనుకున్నాం కాబట్టి ఏదైతే x అనుకున్నామో దానికి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత? డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇమీడియట్గా కాస్ ఎక్స్ dx అని రాయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. అంటే ఏంటి? మనకి n - 1 ఇంటూ సైన్ పవర్ -1 - 1 ఎంత? -2 వస్తుంది. x కాస్ ఎక్స్ dx. ఇది du వాల్యూ. ఇక్కడ dv ఉంది. అప్లయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ dv అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ dx. సో డెరివేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. v ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత? మైనస్ కాస్ ఎక్స్. ప్లస్ c అవసరం లేదు, ఓన్లీ మైనస్ కాస్ ఎక్స్ రాయండి. ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ పని. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా రాయండి. ఏంటి ఫార్ములా? మనకి uv మైనస్ ఇంటిగ్రల్ v du. ఇది ఫార్ములా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ u? u అంటే ఏం తీసుకున్నాం మనం? సైన్ పవర్ n - 1x అని తీసుకున్నాం. సైన్ పవర్ n - 1 ఇంటూ x. వాట్ ఈస్ v? v అంటే ఎంత? మనకి మైనస్ కాస్ ఎక్స్ అని తీసుకున్నాం. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వాట్ ఈస్ v? మైనస్ కాస్ ఎక్స్ అని తీసుకున్నాం. du ఎంత? du వాల్యూ n - 1 ఇంటూ సైన్ పవర్ n - 2x ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ dx. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ పవర్ n - 1x ఇంటూ కాస్ ఎక్స్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n - 1 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్. సో n - 1 ఇంటూ సైన్ పవర్ n - 2x ఇంటూ కాస్ ఎంత? కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. ఇక్కడ రిడక్షన్ ఫార్ములా మనకు సైన్లో ఉండాలి కాబట్టి కాస్ను సైన్లోకి రాయండి. కాస్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా అంటే మనకి 1 - సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ ఎంత? 1 - సైన్ స్క్వేర్ తీటా ఫార్ములా. సో దీని ప్లేస్లో 1 - సైన్ స్క్వేర్ ఎక్స్ రీప్లేస్ చేయండి. మైనస్ సైన్ పవర్ n - 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n - 1 ఇంటూ సైన్ పవర్ n - 2x ఇంటూ 1 - సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది ఫార్ములా. మల్టిప్లై చేసినప్పుడు మనకి మైనస్ సైన్ పవర్ n - 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n - 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ n - 2 ఇంటూ 1 ఎంత? సైన్ పవర్ n - 2x. సైన్ పవర్ n - 2 ఇంటూ సైన్ స్క్వేర్ ప్లస్ 2 - 2 క్యాన్సల్. వీఆర్ గెటింగ్ ఓన్లీ సైన్ పవర్ nx. దిస్ ఇస్ dx. ఇది మన ఫార్ములా.
సో వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఎన్? ఇక్కడ సైన్ పవర్ ఎన్ అంటే ఏం తీసుకున్నాం మనం? ఐఎన్ అని తీసుకున్నాం. ఇంటిగ్రేషన్ ఐఎన్ ఈక్వల్ ఏంటి మనకి? ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఏం రాయొచ్చు మనం? ఐఎన్ అని రాయొచ్చు. సో మైనస్ sin power n minus 1x into cos x plus n minus 1 into integration of sin power n అంటే in, integration of sin power n minus 2x అంటే ఏం రాయొచ్చు మనం? in minus 2 అని రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power n అంటే in అని రాస్తాం. మైనస్ ఉంది కాబట్టి మైనస్ in అని రాస్తాం. LHS వాల్యూ అంతా in ఈక్వల్ టు, సో ఇప్పుడు in ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ మల్టిప్లై చేయండి n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 మైనస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ ఇటు వస్తే ఎంత? ప్లస్. సో in ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. in కామన్ తీసేయండి. in కామన్ తీస్తే దీని ప్లేస్లో 1 వస్తుంది. in కామన్ తీస్తే ఇక్కడ n మైనస్ 1 ఉంది ప్లస్ n మైనస్ మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్. n ఇక్కడ మల్టిపుల్లో ఉంది, రైట్ సైడ్ తీసుకెళ్ళండి, బై అవుతుంది. సో in ఈక్వల్ మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై n. n ఇంటిలో ఉంది, ఉత్తరకు వస్తే బై అవుతుంది మనకి ఇక్కడ ఐఎన్తో. ప్లస్ n మైనస్ 1 బై n ఇంటూ in మైనస్ 2. దిస్ ఇస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ సైన్ పవర్ వచ్చింది దాంట్లో. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ n ఈజ్ ఈవెన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాడు. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇఫ్ n ఈజ్ ఈవెన్, ఇఫ్ n ఈజ్ ఈవెన్, n ఈవెన్ నెంబర్ గాని అవుతే దెన్ ఫైనలీ వాట్ వీఆర్ గెటింగ్? లాస్ట్ ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ అంటే 2, 2 minus 2 ఎంత? 0. ఇఫ్ n ఈజ్ ఈవెన్ దెన్ ఫైనలీ వీఆర్ గెటింగ్, దెన్ ఫైనలీ వీఆర్ గెటింగ్ I0 వాల్యూ ఎంత? సైన్ పవర్ 0. సైన్ పవర్ 0 అంటే ఏమవుతుంది మనకు? 1 వస్తుంది. వాట్ ఈజ్ 1 dx? x. సో I0 వాల్యూ ఎంత అంటే x ప్లస్ c ఉంటుంది. సో ఇఫ్ n ఈజ్ ఆడ్, ఇఫ్ n ఈజ్ odd number, then finally we are getting, finally least odd number ఎంత? 3 అవుతుంది. 3 minus 2 అంటే ఎంత? 1 అంటే I1 వస్తుంది. I1 అంటే n ప్లస్ సైన్ పవర్ 1 వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎంత మనకి? మైనస్ కాస్ ఎక్స్ ప్లస్. ఇది మనకు ఫైనల్ రిడక్షన్ ఫార్ములాకి కంక్లూజన్. సో in ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లస్ n మైనస్ 1 బై n ఇంటూ in మైనస్ 2. Finally we are getting, if n is even, I0 we are getting x plus c. If n is odd number, finally we are getting I1 value ఎంత అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్. మనకేమడిగాడు ఇక్కడ? మనకి డిడక్షన్ ఫార్ములా అడిగాడు. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 4x ఎంత అని అడిగాడు. సైన్ పవర్ 4x. సో మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 4 రాయండి ఇచ్చిన దాంట్లో. డిడక్షన్ ఫార్ములా ఏంటి? డిడక్షన్ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 4 అంటే in ఈక్వల్ ఏముంది మనకి? సైన్ పవర్ nx ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన సైన్ పవర్ 4. సో అంటే I4 ఈక్వల్ ఎంత మనకి? సైన్ పవర్ 4x dx వస్తుంది. ఫార్ములా ఏంటి మనకి? in ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లస్ n మైనస్ 1 బై n ఇంటూ in మైనస్ 2. సో n వాల్యూ ఎంత మనకి? 4. n ఈక్వల్ టు 4 తీసుకోండి. సో I4 ఈక్వల్ టు సైన్ పవర్ 4 మైనస్ 1 ఎంత? 3 ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 4 మైనస్ 1 ఎంత? 3 బై 4 ఇంటూ 4 మైనస్ 2 ఎంత? 2 I2. So again we have to find the I2 value. I4 into minus sin cube x into cos x by 4 plus 3 by 4 into I2 value ఎంత? మళ్ళీ n equal to 2 రాసాయి అంటే మైనస్
2 minus 1 ఎంత 1 అంటే sin x into cos x by 2 plus 2 minus 1 ఎంత 1 వస్తుంది n వాల్యూ ఎంత 2 2 minus 2 ఎంత I0 minus sin power cube x into cos x by 4 plus into minus ఎంత minus 3 by 4 to 0 8 ఉంది మనకి into sin x into cos x plus 3 1 3 3 2 4 2 8 3 by 8 into I0 what is the value of I0 I0 అంటే x so I0 plus x రాస్తాం ఫైనల్ గా ప్లస్ c అని this is I4 value sin power 4